యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాలెములో తిరుగుచూ జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి: మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను: నేను మోషేకు తోడయిండునట్లు నీకును తోడయిండునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కనులెదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు యెహోషువకు తోడయిండునట్లు మనకును తోడై నడిపించునుగాక. మరిన్ని ఆత్మీయ వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి.